హలో అండి, వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్. నిజం చెప్తున్నా, నేను చేసిన వంటల్లో ది బెస్ట్ అయిపోయిందండి ఈ కీమా బిర్యానీ. అబ్బబ్బా! ఏముందంటే టేస్ట్ మెంటల్ ఎక్కి రోడ్ల మీద పరిగెట్టేసేలా ఉందండి. నిజంగా ఏంటి ఈ అమ్మాయి ఓవర్ చేస్తుంది అనకండి. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. సో ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా రైస్ కుక్కర్లో 2 గరిటెలు ఆయిల్ తీసుకుని అందులో మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. యాలక్కాయ, బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగం, పనసపు, దాల్చిన చెక్క వేసి లైట్గా ఫ్రై చేసుకుందాం. బిర్యానీ దినుసులు ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని కొద్దిగా సేపు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఆనియన్ని యాడ్ చేసుకుని లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, అలానే కొద్దిగా కొరియండర్ పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకుని దీన్ని ఫ్రై చేసుకుందాం. నేను ఈ కారం కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలని పౌడర్ లాగా చేసి తయారు చేసిన కారం ఇది. సో దాని ఫ్లేవర్ ఇక్కడ యాడ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంతకీ మీ సైడ్ ఏమని పిలుస్తారు? కీమానా, కైమానా? మా సైడ్ అయితే కైమా అంటామండి దీన్ని. సో ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి శుభ్రంగా క్లీన్ చేసుకున్న కైమాని యాడ్ చేసుకుని ఇలా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇందులో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుని మనకు ఓన్లీ కైమా కనిపించేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. యాజ్ ఇట్ ఈజ్ ఈ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయినట్లయితే పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుందండి బిర్యానీ. సో ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి కైమా కుక్ అవుతుంది. ఒక 10 మినిట్స్ ఇట్లా కుక్ అయిన తర్వాత ఇందులో మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని మరి కొద్దిసేపు కుక్ అవ్వనిద్దాం. ఈ కైమా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత తీసేసిన తర్వాత ఆల్మోస్ట్ ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి కైమాని. సో ఇట్లా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి గ్రేవీగా వచ్చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు కొత్తిమీర, కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను 2 గ్లాసుల నార్మల్ రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకుని యాడ్ చేశాను. వాటర్ ఇలా యాడ్ చేస్తేనే బిర్యానీకి తగ్గట్టు రైస్ కుక్ అవుతుందండి. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. మీరు కుక్కర్ మూత పెట్టే ముందు ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారాలు రుచికి తగ్గట్టు ఉన్నాయో లేవో అని. సో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ఉప్పు, గరం మసాలా యాడ్ చేస్తున్నాను కొద్దిగా స్పైసీనెస్ కోసం. అలానే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. సో మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మూత తీయకుండా ఒక 20 మినిట్స్ అలాగే వదిలేస్తే బిర్యానీకి తగ్గట్టు రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. చూసారు కదా, కీమా బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా. రెస్టారెంట్ కూడా పనికిరాదండి. అంటే మీరే అది అబ్జర్వ్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు. నెక్స్ట్ టైం నుండి ఇంట్లోనే రెడీ చేసుకుని తింటారు. ఒక్కసారి ఈ ప్రాసెస్ అంతా స్కిప్ చేయకుండా మొత్తం యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు ట్రై చేసి మీరు టేస్ట్ చేసి కమెంట్ చేయండి టేస్ట్ ఎట్లా ఉందో. ఇది పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుని తింటే పర్ఫెక్ట్ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా మంచిగా రైస్ కుక్ అయింది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, స్మెల్ గట్టిగా వస్తుంది ఇల్లంతా. ఎస్, ఆనియన్ అండ్ లెమన్ తోటి తింటే బా సూపర్ ఉందండి. సో ఇంకెందుకండి లేట్, మీరు కూడా ట్రై చేసేయండి. సబ్స్క్రైబ్ మై లైఫ్ స్టైల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.